శతమానం భవతి. పార్థు, నువ్వే తెలివైన వాడివి అనుకుంటున్నావు కదా. నరసింహ దొరికిపోగానే హంతకులు దొరికిపోతారు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు కదా. కానీ నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఎత్తులు వేయటంలో పల్లాటి నాగమ్మ గొప్పది అయితే తనకే కొత్త ఎత్తులు నేర్పించగలిగే నాయకురాల్లాంటిదన్నని మా మావయ్య నన్ను ఎప్పుడూ అంటూ ఉంటాడు. మీరందరూ నా పద్మవ్యూహంలో ఉన్నారు. లోపలికొచ్చి ఛేదించాను అన్న అపోహలో మీరందరూ ఉన్నారు. కానీ బయటికి వెళ్ళలేరు అన్న నిజం నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎంత ఆనందంగా ఉన్నాను. ఎవరు కావాలమ్మా? సిఐ గారిని కలవాలి. సిఐ గారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, రండమ్మా కూర్చోండి. చెప్పండి అమ్మా, ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, నరసింహ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ చెక్ చేశామన్నారు కదా, అదేమైనా తెలిసిందేమోనని కనుక్కుందామని వచ్చాను. ఎంక్వైరీ చేశానమ్మా. నరసింహకి ఎవరు సాయం చేస్తున్నారో ఎక్కడా లీక్ అవ్వలేదు. ఎందుకంటే నరసింహ వాడుతున్న సిమ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న విష్ణుమూర్తి పేరు మీద ఉంది. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ కేసు బయట నిలబడదు. సాక్ష్యాధారాలని కరెక్ట్గా ప్రూవ్ చేయకపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. విష్ణుమూర్తి జైల్లో శిక్ష అనుభవిస్తున్నా వాడికింకా బుద్ధి రాలేదన్నమాట. ఇంకా అలాగే ఉన్నాడు. ఏంటి సార్ ఇది? జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత నెట్వర్క్ ఉపయోగిస్తుంటే ఇంకా వాళ్ళని జైల్లో పెట్టి ప్రయోజనం ఏముంది? చూడమ్మా బాను, ప్రతి డిపార్ట్మెంట్లోనూ డబ్బుకి కక్కుర్తి పడి ఇలాంటి వెధవ పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చీడపురుగులు ఉన్నాయి కదా అని డిపార్ట్మెంట్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదు కదమ్మా. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము సార్. రక్షణ కల్పించేది మీరే, ఆ విషయం తెలుసు. కానీ ఇలా జరుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. విష్ణుమూర్తికి ఎవరు సాయం చేస్తున్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు మీరు తెలుసుకోండి. తప్పకుండా అమ్మా, ఎంక్వైరీ చేస్తాను. ఏ అప్డేట్ ఉన్నా మీకు చెప్తాను. సరే సార్, మేము వస్తాం. ఓకేనమ్మా. రాము, ఇదంతా విష్ణుమూర్తి చేస్తున్నాడన్న విషయం అత్తయ్యకి మాత్రం చెప్పొద్దు. ఎందుకు దాచడం? ఆవిడకు కూడా నిజాలు తెలియాలి కదా. నిజాలు తెలియడంలో తప్పులేదు, కానీ ఇది అత్తయ్యని బాధ పెట్టే నిజం. అత్తయ్య బాధపడ్డం నాకు ఇష్టం లేదు. సరే. బాను, ఒసే బాను, ఎక్కడికి పోయింది పిల్ల? బాను, బాను ఎందుకు బామ్మ ఇప్పుడు? కారం డబ్బా ఎక్కడ పెట్టిందో కనబడటం లేదురా. మన ఇంట్లో సామాను నీకు తెలియకపోవడం ఏంటమ్మమ్మా? నీ కోడలి మధ్య నాతో పనెక్కడ చేయనిస్తుంది? మొత్తం పనంతా తనే చేస్తుంది. ఇదిగో ఈ రోజు చేద్దామని వంటింట్లోకి వెళ్తే కారం డబ్బా కనబడ్డం లేదు. మళ్ళీ దాన్ని అడుగుదామని వచ్చాను. బాను, ఏ బాను, అబ్బా చాందిని, చాందిని. వస్తున్నాను బామ్మ. విష్ణుమూర్తి ఇదంతా చేస్తున్నాడంటే బయట నుంచి విష్ణుమూర్తికి సహాయపడుతుంది ఎవరు? అది ఎలా తెలుసుకోవాలి? కంగ్రాచులేషన్స్ బాను. ఇద్దరం కలిసి వచ్చాం కదా రాము, ఇందులో ఏంటి నువ్వు నాకు విష్ చేస్తున్నావు? ఇందాక మేడం నన్ను పిలిచి ఒక విషయం చెప్పారు. ఆడవాళ్ల కోసం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా. అవును, అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక సెమినార్ ఉందంట. మన కంపెనీ తరపున నువ్వు మాట్లాడుతున్నావని మేడం చెప్పారు. ఇది చాలా పెద్ద అవకాశం బాను. అందరి దృష్టి నీ మీదే ఉంటుంది. అక్కడ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావంటే బిజినెస్ ఫీల్డ్ లో మేడం ని ఎలా లెజెండరీగా చూస్తారో అలాగే నిన్ను కూడా చూస్తారు. అందుకే నీకు కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను. నీకేమైనా పిచ్చా? అంత పెద్ద సిచ్యువేషన్ నేను ఎలా ఫేస్ చేయగలను?
అత్తయ్య ఏదో నా మీద అభిమానంతో అలా అంటారు. నేను ఇదంతా చేయలేను. అందరం కలిసి అత్తయ్యకి నచ్చ చెప్దాం. అమ్మకి నువ్వు నచ్చ చెప్పడం కాదు భాను, నీకు నచ్చ చెప్పడానికి అమ్మ వచ్చింది. ఈ నిర్ణయాన్ని నువ్వే అమలు పరచాలని మన ఇంటి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. స్పీకర్కి అమ్మ ఆమోదముద్ర వేసింది. ఏంటత్తయ్య ఇది? మరి నా మీద ఇంత గుడ్డి నమ్మకమా? నీ గుండెల నిండా మా అందరి మీద ఎంతో ప్రేమను పెంచుకున్నావు. నాకేదో అవుతుందని చెప్పేసి అసలు నువ్వెందుకింతలా భయపడుతున్నావు? రక్షణా కవచంలా మీరంతా నా చుట్టూ ఉండగా అసలు నన్నెవరేం చేస్తారు? ఏ రోజైతే నీ ప్రాణాలకి తెగించి నా ప్రాణానికి అడ్డుపడ్డావో అప్పుడే నీ గొప్పతనమేంటో నేను అర్థం చేసుకున్నాను. ఇది గుడ్డి నమ్మకం కాదమ్మా, నువ్వేదైనా సరే సాధించగలవు అనేటువంటి గట్టి నమ్మకం. రేపక్కడ నువ్వు మాట్లాడగలవు, ఆ విషయం నాకు తెలుసు. నువ్వనుకున్నది సాధించగలవు అన్న నమ్మకం నాకుంది. అందరూ నిన్ను ఇంత నమ్ముతున్నారు, అక్కడ నువ్వే మాట్లాడాలి. ఈ ఇంటి గురించి ఇంత గొప్పగా ఆలోచించేవాళ్లు అసలు నీకన్నా ఇంకెవరుంటారు? ఆడవాళ్లు తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి ఏమైనా చెయ్యాలనేసి నేను ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇదిగో ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. నువ్వు ఆ మీటింగ్లో మాట్లాడి నా సంకల్పానికి బలాన్ని తీసుకురావాలి. పెట్టబోయే సంస్థకి అధినేతవి నువ్వే కావాలి. ఇది నా నిర్ణయం. నా నమ్మకం తప్పు కాదు అని చెప్పేసి నిరూపించమని చెప్తున్నాను. ఎలా నిరూపిస్తుందో నేను చూస్తాను. లేదు మేడం, ఆవిడ ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. విష్ణుమూర్తికి సాయం చేస్తున్నది ఎవరో తెలుసుకోండి అని సిఐ గారితో మరీ మరీ చెప్పారు. సిఐ గారు చాలా స్ట్రిక్ట్. ఎప్పటికైనా ఈ విషయాలు బయటకు వస్తాయి. అంతకన్నా ముందు మీరే ఏమైనా చేయాలి. థ్యాంక్స్. తీసుకున్న డబ్బుకి విశ్వాసం బాగానే చూపిస్తున్నావు. అక్కడ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. ఇక్కడ అడుగు ముందు పడకుండా ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఓకే మేడం, ఉంటాను. భాను, మా మావయ్యకి సాయం చేసేది నేనే అన్న అనుమానం నీకొచ్చుండొచ్చు. నీ అనుమానానికి ఇప్పుడే నేను చెప్పెట్టాలి. ఆంటీ ముందు ఇప్పుడే నిన్ను బుక్ చేయాలి. భాను, 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 పదండి. భాను. ఓసి నీ మొహం మండిపోను. ఏనుగుల గుంపు ఊరి మీదకొచ్చి పడితే అరిచినట్టు ఎందుకలా అరుస్తున్నావు? ఏమైందే? ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి భాను నువ్వు చేస్తున్న పని? ఆంటీ ప్రాణాల్ని కాపాడాలని అనుకుంటున్నావా, లేక మృత్యువుకి దగ్గర చేయాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు తెలిసి చేస్తున్నావు, తెలివి తక్కువగా చేస్తున్నావు, నాకు అర్థం కావడం లేదు. ఏంటి నీలిమా, నా కోడల మీద అరుస్తున్నావు? తనేం చేసింది? సమాధానం భాను చెప్తుందా ఆంటీ? నరసింహం ఎవరి మనిషో నీకు తెలుసంట కదా, మరి ఆ సంగతి ఎందుకు దాచావు?